ముఖ్యంగా ఇక్కడ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి అశోక్ మనకు అందించినటువంటి సమాచారం ప్రకారం చాలా ఉత్కంఠ ఇక్కడైతే కొనసాగుతోంది. రైట్, చూద్దాం ఎలాంటి ఫలితాలు వస్తాయో. ఫలితాల కోసం మనం 4వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ రోజు సాయంత్రం 6:30 మనం ఎగ్జిట్ పోల్స్ ఇవ్వబోతున్నాము. ఎగ్జాక్ట్గా ఇచ్చేటటువంటి సంస్థలు మాత్రమే మనం ఎంచుకొని పోతున్నాము, వాటిని మాత్రమే ప్రజెంట్ చేయబోతున్నాము. క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థల నుంచి మాత్రమే తీసుకోవాలి. ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసి వారికి అనుకూలంగా ఇచ్చేటటువంటి సర్వే సంస్థలను ఇక్కడ మనం ప్రసారం చేయటం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మనం ఇవ్వట్లేదు, వారిచ్చేటటువంటి అంచనాలు మనం ఇవ్వట్లేదు. అదే సమయంలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలి, ప్రజల నాడి తెలుసుకోవాలి, గ్రౌండ్ లెవెల్లో శాంపుల్స్ తీసుకోవాలి. అందుకు ఎంతో శ్రమ పడాల్సి ఉంటుంది, అన్ని వర్గాలను కలవాల్సి ఉంటుంది, మహిళల్ని కలవాల్సి ఉంటుంది, యువతను కలవాల్సి ఉంటుంది, వృద్ధుల్ని కలవాల్సి ఉంటుంది, కొత్తగా వచ్చినటువంటి ఓటర్లను కలవాలి, ప్రతి ఒక్కరి పల్స్ పట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఏ ఏ అంశాలు ఎన్నికల్లో ప్రభావితం చేశాయో ఆ అంశాలన్నింటిపైన ప్రజల నుంచి సమాధానం రాబట్టగలిగినప్పుడే సరైనటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మనకు అందుతాయి. అలాంటి సంస్థలు ఇచ్చేటటువంటి ఫలితాలను మాత్రమే మరి కాసేపట్లో అంటే సరిగ్గా 6:30 సాక్షి బిగ్ స్క్రీన్ పైన మనం చూడబోతున్నాం. రైట్, ఇక మనం ప్రకాశం జిల్లాకు వెళదాం. మా ప్రతినిధి శ్రీను మనకు జాయిన్ అయ్యారు. ప్రకాశం జిల్లాలో పరిస్థితి ఏ రకంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాశం జిల్లా నుంచి ఎలాంటి గుడ్ న్యూస్ మీరు అందించబోతున్నారు? ఎందుకంటే ఇప్పటి వరకు చూసినప్పుడు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులనే మన ప్రతినిధులు అందిస్తూ వచ్చారు. శ్రీను, ప్రకాశం జిల్లాకు సంబంధించి ఏ ఏ అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావితం చేశాయి, అలాగే వైఎస్ఆర్సీపీ పర్ఫార్మెన్స్ ఏ రకంగా కనిపించింది మీకు? ఈసారి ప్రకాశం జిల్లా అంటేనే ప్రధానంగా 2004 వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చూసుకుంటే కనుక ప్రకాశం జిల్లాకి వైఎస్ఆర్కి కుటుంబానికి అత్యంత అవినావభావ సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. వైఎస్ఆర్ అమితంగా ప్రేమించేటువంటి అభిమానులు ఇక్కడ ఉన్నటువంటి జిల్లాగా మనం పేరు చెప్పవచ్చు. 2004 నుంచి చూసుకుంటే కనుక అత్యధిక సీట్లు వైఎస్ఆర్కి కట్టబెట్టే పరిస్థితి ఉంది. 2014లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా చూసుకుంటే కనుక ప్రకాశం జిల్లాలో ఒక సీటు అధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వచ్చింది తప్ప అధికార పార్టీకి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి మాత్రం నామమాత్రంగానే సీట్లు ఇచ్చి సరిపెట్టినటువంటి జిల్లా ప్రకాశం జిల్లాగా చెప్పవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఒక దశలో ఈ జిల్లా మీద చంద్రబాబు నాయుడు కొంత ద్వేషం కూడా వెళ్ళగలిగినటువంటి పరిస్థితి ఉంది. మీ జిల్లా నాకేమిచ్చింది, సీట్లు ఇచ్చిందా లేకపోతే ఓట్లు వేశారా, మీ జిల్లాకి ఎందుకు మేము పనిచేయాలని కూడా ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వామపక్ష నేతలతోటి స్వయంగా ఆయన ముఖం మీదనే మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం కంచుకోటగా చెప్పవచ్చు. 2019కి ఎన్నికల్లో చూసుకుంటే కనుక ఈ జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉంటాయి. అందులో 8 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా సింహభాగం సీట్లు గతంలో కంటే ఎక్కువగా 8 కంటే ఎక్కువగా సీట్లు వచ్చే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా ప్రకాశం జిల్లా చూసుకుంటే ఎందుకు వేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం అనుకుంటే కనుక ఖచ్చితంగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి వెలిగొండ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సాగునీటికి అత్యంత సాగునీటి ప్రీతిపాత్రమైనటువంటి ఈ జిల్లాకి ఒక మకుటంగా ఉండబోతున్నటువంటి వెలిగొండ ప్రాజెక్ట్ని పూర్తి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది. అలాగే ఈ ప్రాంతంలో నిరుద్యోగం పోవాలంటే, ఈ ప్రాంతంలో యువతకు ఉద్యోగాలు రావాలంటే ఒక పోర్టు రావాలని ఎన్నో ఏళ్లుగా ఈ ప్రకాశం జిల్లా వాసులు పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2022లో శంకుస్థాపన చేసి ఈ రోజుకి ఎలక్షన్ కంటే ముందుగానే నేను కంప్లీట్ చేసేస్తాను, జనవరి కల్లా నేను పోర్టుని రామాయపట్నం పోర్టుని కంప్లీట్ చేస్తానని ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ జిల్లాలో పేరు ఉంది. కాబట్టి ఈ 2 బృహత్తమైనటువంటి ఒక బిగ్ ప్రాజెక్ట్స్ని ఈ జిల్లాకు అందించి ఒక పక్క రైతాంగాన్ని ఆయన ప్రేమించినటువంటి రైతాంగాన్ని సాటిస్ఫై చేయగలిగారు. అలాగే యువతకి కరువు ప్రాంతంగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకి వలసలు నిరోధించేందుకు ఉపయోగపడే రామాయపట్నం పోర్టుని ఒక బెర్త్ని ఇచ్చిన మాట ప్రకారం కంప్లీట్ చేయడం జరిగింది. ఇలాంటి బిగ్ ప్రాజెక్ట్స్ని ప్రకాశం జిల్లాకి ఇచ్చారు కాబట్టి అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో చాలా కాన్ఫిడెంట్గా ఉంది. సింహభాగం సీట్లు మేము కైవసం చేసుకుంటామని చెప్తున్నారు. ప్రధానంగా వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి కనుక చూసుకుంటే కనుక ప్రకాశం జిల్లా వలసలకు పెట్టింది పేరు. ఈ జిల్లాలో ఎందుకంటే వెలిగొండ ప్రాజెక్టు ఇప్పుడు ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది. రేపు కనుక కంప్లీట్గా అన్ని వనరులు సమకూరి వాటర్ కనుక వచ్చినట్టయితే కొంత వలసలు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. కానీ టిల్ నౌ ప్రకాశం జిల్లా వలసలకు
పెట్టింది పేరు కాబట్టి వీళ్ళంతా కరోనా టైంలో అత్యంత ఇబ్బందులు పడుతూ ఎక్కడెక్కడ ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ, బెంగళూరు, అలాగే చెన్నై, మహారాష్ట్ర, పూణే ఇలాంటి ప్రాంతాల్లో వలస కూలీలుగా వెళ్ళినటువంటి వీళ్ళంతా కూడా కరోనా ప్రాంతంలో ఇళ్ళకి చేరుకొని ఎక్కడ ఉండలేక ఇక్కడ ఇళ్ళకి చేరుకున్న పరిస్థితుల్లో వాళ్ళకి అన్నం పెట్టింది ఈ వెల్ఫేర్ స్కీమ్స్. ఖచ్చితంగా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఏదైతే అవాకులు చవాకులు విమర్శలు చేసిన వాళ్ళకి కరోనా టైంలో ఈ జిల్లాలో వలస కార్మికులు అత్యంత లబ్ధి పొందారని చెప్పడానికి గర్వంగా ఈ జిల్లాలో చెప్పుకునే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇలాంటి అన్ని అంశాలు కనుక చూసుకుంటే కనుక ప్రకాశం జిల్లాలో సింహభాగం సీట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. అలాగే ఇక్కడ చైతన్యవంతంగా ఓట్లు వేశారు. రాష్ట్రంలోని అత్యధికంగా దర్శి నియోజకవర్గంలో 91% పోలింగ్ నమోదైందంటే ఎలాంటి ఆసక్తితోటి ఇక్కడ ఓట్లు వేశారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈశ్వర్, రైట్, థ్యాంక్ యూ శ్రీను, చాలా డెప్త్ అనాలిసిస్ అందించారు. ఇప్పుడు మనం రాయలసీమలోకి ఎంటర్ అయిపోతున్నాం. అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాంతం, ఎందుకంటే ఈ రీజియన్ పైన వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయిలో పట్టుంది. రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి ఏ రకంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిత్తూరు నుంచి మా ప్రతినిధి మూర్తి ఉన్నారు, అలాగే అనంతపురం నుంచి మనకు శివారెడ్డి జాయిన్ అయ్యారు. ముందుగా మూర్తితో మాట్లాడదాం. మూర్తి, చిత్తూరు అనగానే ముందుగా మనకు కుప్పం నియోజకవర్గంలో ఎలాంటి ఫలితం వస్తుందనేటటువంటి ఆసక్తి అందరిలోనే ఉంటుంది. ఓవరాల్ గా చెప్పండి, మీరు చిత్తూరుకు సంబంధించి 14 నియోజకవర్గాల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎలాంటి ఫలితాలు మనం చూడబోతున్నాము? ఎగ్జిట్ పోల్ ఫలితాలకు మీరిచ్చేటటువంటి ఫలితాలు దగ్గరగా ఉంటాయా లేదనేది కూడా మనం ఒకసారి కంపేర్ చేసి చూసుకునే పరిస్థితి కూడా ఉంటుంది ఆ తర్వాత. ఖచ్చితంగా ఈశ్వర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చాలా వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి జిల్లా ఏదైనా ఉంది అంటే రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు జిల్లా కూడా మొదటి స్థానంలో ఉందని చెప్పాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి మొత్తం 14 స్థానాలు ఉన్నాయి. గడిచిన 2019 ఎన్నికల్లో చూసుకుంటే 14 స్థానాలకు గాను 13 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఒక్క స్థానం, అది కూడా తెలుగుదేశం పార్టీ అధినేత విపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం స్థానం మాత్రమే గడిచిన ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది. ఈసారి వై నాట్ 175 నినాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 175 స్థానాలకు 175 స్థానాలు గెలవాలన్నటువంటి ధీమాను, 175 స్థానాలు గెలవాలన్నటువంటి లక్ష్యాన్ని దగ్గరగా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దానికి నిదర్శనమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 14 ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 3 పార్లమెంటు స్థానాల్లో ఈ యొక్క జిల్లా విస్తరించి ఉంది. తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ తో పాటు చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్, ఇటు రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోకి ఉమ్మడి చిత్తూరు జిల్లా వస్తుంది. ప్రధానంగా చిత్తూరు జిల్లాకు తీసుకుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయ ఉద్దండులు ఉన్నటువంటి జిల్లా ఇది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నుంచి ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపుకు దగ్గరగా ఉన్నారు, భారీ మెజారిటీతో గెలుపొందబోతూ ఉన్నారు. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి సంక్షేమ పథకాల ఫలితాలు ఈ యొక్క ఓటింగ్ రూపంలో మహిళలు పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నారు. సాచ్యురేషన్ మోడ్ లో కులం చూడడం, మతం చూడడం, పార్టీలకు అతీతంగా ఒక నినాదాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక నినాదాన్ని అయితే ఇచ్చున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా మీకు మంచి జరిగితే మాకు ఓటు వేయండి, లేకుంటే మాకు ఓటు వేయొద్దు అన్నటువంటి చెప్పినటువంటి ఒక నాయకుడిగా దేశ రాజకీయాల్లో ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ యొక్క నినాదం ఆంధ్ర ప్రాంత ప్రజలు, ప్రధానంగా తెలుగు వాళ్ళు చాలా విశ్వాసం గల వాళ్ళు. ఒకసారి లబ్ధి చేకూర్చారంటే, వారికి మంచి చేశారనంటే కళలో కూడా వాళ్ళు అవతల వాళ్ళకి హాని చేయరు. తమకు లబ్ధి చేకూర్చినటువంటి ప్రభుత్వానికి, సంక్షేమ పథకాలు అందించినటువంటి ఈ ప్రభుత్వానికి ఓట్ల రూపంలో తమ యొక్క మద్దతును కూడగట్టారు అనడానికి పెరిగినటువంటి ఓటింగ్ శాతమే దానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రధానంగా కుప్పం నియోజకవర్గం చూసుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. ఈ యొక్క నియోజకవర్గంలో మొదటిసారిగా 89.88% అత్యధికంగా పోలింగ్ నమోదైనటువంటి నియోజకవర్గాల్లో 3వ స్థానంలో ఉంది. పెరిగినటువంటి ఓటింగ్ శాతం ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నేత విపక్ష నేత చంద్రబాబు నాయుడుకు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఆ ఒక్క నియోజకవర్గానికి సంబంధించి అనూహ్య ఫలితం, ఆ ఒక్క నియోజకవర్గానికి సంబంధించి ఏదో అనూహ్య ఫలితం రావచ్చు అనేటటువంటి ఉత్కంఠ కానీ, కొందరిలో మిగతా రాజకీయ పక్షాల్లో ఒక రకమైనటువంటి ఆలోచన కానీ ఉన్న నేపథ్యంలో అనూహ్య ఫలితం అనేది, నేను గెలుపోవటం గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు, అనూహ్య ఫలితం అనేది ఆశిస్తున్న వారికి అందేటటువంటి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి?
ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలు కుప్పం నియోజకవర్గానికి 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నటువంటి విపక్ష నేత చంద్రబాబు నాయుడు కనీసం ఈ ప్రాంత చిరకాల వాంఛైనటువంటి తాగునీరు సాగునీరు అందరినీవ కాలువల ద్వారా నీరు అందించలేనటువంటి దుస్థితి 35 ఏళ్లుగా కాలయాపన చేస్తూ వస్తున్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి కృష్ణా జలాలు కుప్పంలో పారించిన తర్వాతనే మీ ప్రాంతానికి ఓటు హక్కు అడగడానికి వస్తానని చెప్పారు. దానిలో భాగంగానే కరోనా 2 ఏళ్ల కష్టకాలంలో కూడా పక్కన పెట్టి 3 ఏళ్ల పాలనలో కృష్ణా జలాలు హంద్రినీవ కాలువల ద్వారా కుప్పానికి నీరు అందించారు. మీకు మేలు జరుగుంటేనే మాకు ఓటు వేయండి అన్నటువంటి నినాదాన్ని కుప్పంలో ప్రజలకు బలంగా తీసుకువెళ్లారు. ఆ యొక్క నినాదం ఫలితం ఖచ్చితంగా ఓటు రూపంలో టర్న్ అయిందనేది చెప్పుకోవాలి. కుప్పం రూరల్ మండలాలు ఏదైతే కుప్పం మండలంతో పాటు శాంతిపురం, రామకుప్పం మండలం, ఇటు గుడిపల్లి మండలాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని స్థానాల్లో గెలుచుకుని ఉంది. కుప్పం తొలిసారిగా ఆవిర్భవించినటువంటి మున్సిపాలిటీలో సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. కానీ కుప్పం కంచుకోటగా ఉన్నటువంటి తెలుగుదేశానికి ఈసారి బీటలు వారటం ఖాయంగా కనిపిస్తుంది. కుప్పం ప్రజలు తమ యొక్క చిరకాల వాంఛ అందరినీవ కాలువల ద్వారా నీరు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తామంతా కూడా అండగా నిలుస్తామన్నది ఓట్ల రూపంలో ఇప్పటికే తేల్చి చెప్పున్నారు. ఆ యొక్క ఫలితాలు కూడా 2-3 రోజుల్లో చూడబోతూ ఉన్నాం. రైట్ మూర్తి, కుప్పం నియోజకవర్గానికి సంబంధించి అనూహ్య ఫలితం ఆశిస్తున్న వారికి అనూహ్య ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉందని మూర్తి ఇస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఏదేమైనా సరే మనం 4వ తారీఖున ఈవీఎంలలో నిక్షిప్తమైనటువంటి ఓట్లను లెక్కించిన తరువాతే ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, ఇక అనంతపురం జిల్లాకు వెళదాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ హిందూపురం కూడా ఉంది. ఏ రకంగా ఉంది వైఎస్ఆర్సీపీ పెర్ఫార్మెన్స్? 2019 నాటి పెర్ఫార్మెన్స్ మళ్ళీ చూపించబోతోందా? ఒకసారి శివారెడ్డితో మాట్లాడదాం. శివారెడ్డి, అనంతపురం రిజల్ట్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? వైఎస్ఆర్సీపీ ఏ రకంగా పెర్ఫార్మ్ చేసింది? కూటమి ఏ రకంగా పెర్ఫార్మ్ చేసింది? ఈశ్వర్, ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి సంక్షేమ పాలనకు జై కొట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2019 ఎన్నికల సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ జిల్లాలో 12 స్థానాలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ కేవలం 2 స్థానాల్లోనే, ఒకటి హిందూపురం, రెండోది ఉరవకొండ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఈసారి ఎన్నికల్లో మొత్తం 14 నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాల్లోనూ 2 పార్లమెంటు స్థానాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైచేయి ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపున సంక్షేమ పథకాలు కావచ్చు, మరోవైపున పెద్ద ఎత్తున జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. దీనికి ప్రజలు ఆకర్షితులైనట్లు ఓటింగ్ సరళిని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అనంతపురం జిల్లాకు సంబంధించి 81% నమోదైంది. శ్రీ సత్యసాయి జిల్లాలో 84% నమోదైంది. దాదాపుగా 75 నుంచి 88% దాకా వివిధ కాన్స్టిట్యూన్సీల్లో పోలింగ్ పర్సెంటేజ్ నమోదు కావడం, పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు, అదేవిధంగా వృద్ధులు ఓట్లు వేసిన పరిస్థితులు మనం చూసాం. మే 13వ తేదీన ఒక పెద్ద సంఖ్యలో ఓట్లు వేశారు. జూన్ 4వ తేదీన రిజల్ట్ రాబోతోంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మరోసారి ఖాయమన్న వాదనను రాజకీయ విశ్లేషణ కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ ఎదురెదుతున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే 2 సార్లు అక్కడి నుంచి విజయం సాధించారు. మొత్తం 40 సాధిస్తూ వస్తున్నారు. అయితే ఈసారి మాత్రం టీడీపీ అభ్యర్థి బాలకృష్ణకు చేదు అనుభవం ఖచ్చితంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. మరోవైపున మాజీ మంత్రులు పరిటాల సునీత రాప్తాడులో కావచ్చు, లేకుంటే రాయదుర్గంలో కాలువ శ్రీనివాసులు కావచ్చు, తాడిపత్రిలో జేసీ కుటుంబం కావచ్చు, పూర్తి స్థాయిలో కష్టపడుతున్న వాతావరణం కనిపిస్తోంది. అష్టకష్టాలు పడుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఈ కాన్స్టిట్యూన్సీలో వారి గెలుపు పూర్తి స్థాయిలో కష్టమన్న భావనను రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. అనంతపురం, సింగనమల, తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం, అదేవిధంగా హిందూపూర్ పార్లమెంట్కి సంబంధించి రాప్తాడు, పెనుకొండ, హిందూపురం, మడకసిర, అలాగే పుట్టపర్తి, ధర్మవరం, కదిరి కాన్స్టిట్యూన్సీలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరం కాన్స్టిట్యూన్సీలో మాత్రమే బీజేపీ పోటీ చేసింది. అక్కడ బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ కూడా ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయినారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కూడా అక్కడ భారీ మెజార్టీతో విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. మరి కాసేపట్లో వెలువడిన ఎగ్జిట్ పోల్పై సర్వత్రా ఆసక్తి నెలకొన్న వాతావరణం కనిపిస్తోంది. ఈశ్వర్, రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి. మనం మొత్తంగా ఇప్పటి వరకు అన్ని ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేశాం. ఇక కర్నూలు, కడప, నెల్లూరు ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మనం అందుకోబోతున్నాం మా ప్రతినిధుల నుంచి. అదే సమయంలో మరి కాసేపట్లోనే, అంటే ఇప్పుడు సమయం సరిగ్గా
సరిగ్గా 5:58 మరో 2 నిమిషాల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి చివరి దశ పోలింగ్ ముగుస్తుంది. సరిగ్గా 6:30 గంటలకు, ఖచ్చితంగా 6:30 గంటలకు 1 నిమిషం అటు ఇటు కాకుండా ఎగ్జిట్ పోల్స్ ఒక్కసారిగా గోడ దూకి బద్దలు కొట్టుకొని బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అందరికంటే ముందుగా, అందరికంటే వేగంగా సాక్షి బిగ్ స్క్రీన్ పైన నేను మీకు అందించబోతున్నాను. ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించినటువంటి అన్ని రిపోర్ట్లు మీకు అందిస్తాను.